ఈసారి అతని మాయలో పడకుండా క్యాచ్ పట్టేందుకు రెడీ అయిపోయింది పరి. ఆమె సీరియస్నెస్ని చూసి నవ్వుకుంటూ గట్టిగా ముఖంపైకి విసిరినట్టు యాక్ట్ చేశాడు కరణ్. దెబ్బకి పరి పాప కళ్ళు మూసుకుని ముఖానికి చేతులు అడ్డు పెట్టేసింది. బంతి మాత్రం ముఖానికి తగల్లేదు. మరుక్షణం బంతి గురి చూసి విసిరాడు కరణ్. బంతి ఆమె నాభికి తగిలి ఒడిలో పడిపోయింది. హాయ్ గైస్, భవానీ భవేష్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 57వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? పరి బంతి తన ఒడిలో పడగానే, ఇది తోచ్, నేను కళ్ళు మూసుకున్నాను, ఇంకోసారి వెయ్యండి అని అంది పర్ణిక. అబ్బచా, నిన్నెవరు కళ్ళు మూసుకోమని చెప్పారు? గేమ్లో కళ్ళు మూసుకోవటం నీ తప్పు, నేను విన్ అయ్యాను రూల్ ప్రకారం అని హాఫ్ స్మైల్ చేశాడు కరణ్. నేను ఒప్పుకోను అని పర్ణిక అనగానే, నీకు అంత సీన్ లేదు అని ముందుకు వంగాడు. అతను దగ్గరికి వచ్చేస్తూ ఉంటే వెనక్కి జరుగుతూ ఉంది పర్ణిక. ఆమె పాదం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు కరణ్. ఉడుక్కుంటూ చూసింది పర్ణిక. ఆమెను వెనక్కి తోసి నెలవంకల వంపు తిరిగిన నడుంపై చేతిని వేశాడు. పెదవులు రెండింటినీ లోపలికి లాక్కొని ఊపిరి బిగబట్టేసి చూస్తూ ఉంది పర్ణిక. తన గమ్యానికి అడ్డుగా ఉన్న చీరని మరో చేతితో తప్పించి, జాకెట్కు చీరకి మధ్యకి జానెడు ఉన్న పల్చని పొట్ట ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా పైకి కిందకి కదులుతుంటే అప్రయత్నంగా గుటక వేశాడు. కరణ్ అలాగా గులాబీ రంగులో ఊరిస్తున్న నాభి అందం చూసి మనసాగక పెదవులు ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. ఆఖరి క్షణంలో కళ్ళెత్తి పరి వైపు చూశాడు. కళ్ళు గట్టిగా మూసుకొని కింద పెదవిని మునిపంటితో కొరికేస్తూ ఉంది ఆమె. ఊహ్ అని ఊపిరి ఆమె నాభిపై వదిలాడు. వెచ్చని అతని ఊపిరి తగలగానే చిగురుటాకులా కంపించిపోతుంది ఆమె. బొటనవేలుతో నడుం వంపు సవరిస్తూ నాభిపై పెదవులు అద్దాడు. ఒళ్ళు జల్లుమనగా కళ్ళు తెరిచి చూసింది పర్ణిక. అంతటితో ఆగకుండా నాభి లోతు కొలుస్తూ అమృతాన్ని వెతికే పనిలో పడ్డాడు కరణ్. అతని చేష్టలకి మత్తు జల్లినట్టు తేలిపోతూ అతని జుట్టులోకి వేలు పోనిస్తూ తనలోకి అదుముకుంది పరి. అమృతాన్ని జుర్రుకొని ఆఖరణ బహుమతిగా పంటిగాటు ఇచ్చి మరీ ఆమెను వదిలాడు. ఆమెలో తీయని బాధ రగిల్చేసి ఏమీ తెలియనట్టు మరోసారి ఆటకు సిద్ధమైపోయాడు కరణ్. ఊపిరి వేగమే మారిపోయింది పర్ణికకు. అతని వైపు చూడాలి అంటేనే సిగ్గుతో కళ్ళు భారం అయిపోయాయి. కళ్ళు భారంగా అలా వాలిపోతూ ఉంటే ఆమె చేతికి పూబంతి అందించాడు. ఇప్పుడు నువ్వే వెయ్యాలి అని అన్నాడు అతి మామూలుగా. విసిరాను అన్నట్లు విసిరింది పర్ణిక. అది వెళ్ళి పక్కకు పడింది. ఓహ్, ఈసారి నువ్వు మిస్ అయ్యావు అని నిరాశగా అంటూ బంతి అందుకున్నాడు కరణ్. కొంచెం కొంచెంగా మత్తుపొరలు వీగిపోయాయి పర్ణికకు. కరణ్ విసిరిన బంతి క్యాచ్ పట్టుకుంది. హే, నేనే గెలిచాను అని అరిసింది పర్ణిక. సరే, నువ్వు విన్, నాకు వెయ్యి ఇప్పుడు అనగానే బంతి విసిరింది పర్ణిక. ఈసారి కూడా కరణ్కి అందకుండా పడిపోయింది బంతి. హే, నేనే విన్ అయిపోయాను అని ఇంకా సంతోషంగా అంది పర్ణిక. కరణ్ విసిరిన బంతి పరి పట్టేసుకుంటూ ఉంది మళ్ళీ. హే, ఇప్పుడు కూడా నేనే విన్ అంటూ చిన్నపిల్లలా సంబరపడిపోతూ ఉంది పర్ణిక. ఓకే ఓకే, వెయ్యి, ఈసారి చూసుకుందాం, నీ పతాపం నా పతాపం అని అన్నాడు కరణ్ నాటకీయంగా. ఈసారి కూడా నేనే విన్ అవుతాను కాన్ఫిడెంట్గా అంది పర్ణిక. సరే, వెయ్యి చూస్తాను అంటూ సవాలు విసిరాడు ఆమెకి. పరి బంతి విసిరింది. కరణ్ క్యాచ్ పట్టేసుకున్నాడు. ఓహ్, నేను ఓడిపోయానే అని అంది మూతి ముడుచుకొని. కమాన్ అని అన్నాడు కరణ్ రిలాక్స్ అయిపోతూ. అతను ముందుకు వచ్చి మోకాలపై కూర్చుని బుగ్గపై ముద్దు పెట్టేందుకు వంగింది. ఆమె నోటికి చేతిని అడ్డు పెట్టేసి, నేను ఎక్కడ పెట్టాలో చెప్పలేదే అని అన్నాడు. అలానే వజ్రాసనంలో కూర్చుని, అయితే చెప్పండి అని అంది పర్ణిక. ఆమెను సూటిగా చూస్తూ కుర్తా తీసి పక్కన పడేశాడు. కండలు తిరిగిన అతని దేహం ఇదివరకు కూడా చూసినా ఇప్పుడేంటో కొత్తగా ఇంకా ఏదో మొహమాటంగా అనిపించింది పర్ణికకు. తను ఇక అలాగే చూడలేక ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంది. ఏం చేస్తున్నారు అని అడిగింది. ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు ఆమె ముఖాన్ని. కిస్మీ అంటూ హార్టుపై వేలుతో చూపించాడు. తప్పదా అని అంది గుటకలు మింగుతూ. ఛాన్స్ ఉంది అని నీకు అనిపిస్తుందా అన్నాడు. మూతి తిప్పుతూ అతని వైపుకు జరిగింది. 2 చేతులు అతని చేతులపై వేసింది. అతనికి దగ్గర అవుతున్న కొద్దీ పెరుగుతున్న గుండె చప్పుడు కంట్రోల్ చేసుకుంటూ అతని కోరిన చోట తన పెదవులతో ముద్ర వేసి వెంటనే వెనక్కి జరిగింది. ఆమె కంగారు, బిడియం, సిగ్గు అన్నిటినీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కరణ్.
బంతి చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు నా టర్న్ అని అన్నాడు. సరిగా కూర్చుని సిద్ధమైపోయింది పర్ణిక. 2-3 సార్లు విసురుతున్న ఆట పట్టించి రెప్పపాటు కాలంలో గురి చూసి ఆమె ఎదపై బంతి విసిరాడు కరణ్. సుత్తుమెత్తని ఎదపై పడి బౌన్స్ అయ్యి ఆమె ఒడిలో పడిపోయింది మల్లెపూ చెండు. పత్తి కాయలా విచ్చుకున్నాయి పరి కళ్ళు. కరణ్ కళ్ళల్లో అల్లరి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే చటుక్కున బెడ్ దిగేసింది పర్ణిక. ఆమెని పట్టుకోవాలి అని ఆమె వెనక పడ్డాడు కరణ్. ఇది అన్యాయం, నేను ఈ గేమ్ ఆడను మీతో అని అంటూ అతనికి అందకుండా రూమ్లోనే అటు ఇటు పరిగెడుతూ ఉంది పర్ణిక. గేమ్ స్టార్ట్ అయిపోయినప్పుడు చెప్పాలి, ఆడను ఆడతాను అని. ఇలా ఓడిపోయినప్పుడు చెప్పకూడదు. మర్యాదగా సరెండర్ అయిపోతే సరి, లేదంటే పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని అనగానే, నేను దొరకను, ఈ గేమ్ క్యాన్సిల్, కావాలని మీరు నాతో ఇది ఆడించి నన్ను ఇరికించారు కదా అని అంది ఉడికిపోతూ. నువ్వు నోట్లో వేలు పెట్టి కొరకలేని అమాయక పిల్లవి, నేను నిన్ను బలవంతంగా గేమ్ ఆడించాను అంటూ వ్యంగ్యంగా అంటూ ఆమె వెనక పడ్డాడు. అతని చేతి నుండి అలవోకగా తప్పించుకుంటూ గది అంతా పరుగులు పెట్టేసింది పర్ణిక. పరీ, మర్యాదగా నాకు దక్కాల్సింది నాకు ఇచ్చేసాయి అంటూ బెదిరించాడు. కుదరదు, ఇలాంటి గేమ్ ఎక్కడైనా ఉంటుందా అసలు, ఓడినా గెలిచినా మీకే లాభం ఉంది అని మూతి తిప్పుతూ పర్ణిక అన్నది. ఇది మరీ బాగుందే, నేనేమైనా చెప్పానా, నేనేమైనా నో చెప్పానా, నువ్వే వద్దు అన్నావు. కావాలి అంటే నీకు నచ్చిన చోట బాల్తో కొట్టుకో, నచ్చినట్టు ముద్దు పెట్టుకో, నేను నో చెప్తే అడుగు, ఇలా చేతులు చాచి మరీ నిల్చుంటాను, టాప్ టు బాటం నీ ఇష్టం అని అన్నాడు కరణ్. మీకు కూడా కొంచెం సిగ్గు లేదు కరణ్ గారు, ఇంత వల్గరగా మాట్లాడుతున్నారు అని అనుకోలేదు నేను అని అంది చిరుకోపంగా. ఇందులో అంత వల్గరేముందే, ముద్దే కదా పెట్టుకోమని అంటుంది అని అడగానే, ఎలా మాట్లాడుతున్నాడో చూడమ్మా ఏం తెలియనట్లు అంటూ మంచంపై ఉన్న మల్లెలు గుప్పెట్లు తీసుకొని ఆమె పైకి విసిరి, దొరికాక చెప్తాను ఈ పని అని అన్నాడు కరణ్. వే అని వెక్కిరించింది పర్ణిక. కాసేపు పరుగులు పెట్టాక ఇద్దరికీ అలుపు వచ్చేసింది. మంచానికి చెరోవైపు ఉన్నారు ఇద్దరు. వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న గది వానర మూక తోటపై పడి నాశనం చేసినట్టు తయారైపోయింది గది అంతా. ముందు ఆడిన బంతి ఆటలోనే మంచంపై చల్లిన మల్లెలు అటు ఇటు జరిగిపోయాయి. ఇప్పుడు సగం నేలపై పడి వీళ్ళకి ఇది తమ మొదటి రాత్రి అని గుర్తు ఉందా అని తమలో తామే గుసగుసలు ఆడుకుంటున్నాయి. అప్పటికి చిరు చెమటలు పట్టాయి కరణ్కి. వేలితో వాటిని తుడుచుకొని ఒక్కో అడుగు బెడ్ పైకి వేసి పరి తేరుకునేలోగా ఆమె ముందుకి జంప్ చేశాడు కరణ్. నోరు తెరిచి మరీ అవాక్కైపోయింది పర్ణిక. 2 అడుగులు తనని చేరిన పతి దేవుణ్ణి చూసి షాక్ అయిపోయింది. ఆమెని అమాంతం చేతుల్లో బంధించి బెడ్పై పడిపోయాడు. ఏంటే ఇంతసేపు రెచ్చిపోయావు, కొంచెం కూడా మొగుడిపై భయం భక్తి లేదు కదా నీకు, గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని ఆమెకి కితకితలు పెడుతుంటే మరి నవ్వలేక మెలికలు తిరిగిపోతూ ఉంది అతని చేతిలో. నవ్వి అలసిపోయి, ప్లీజ్ కరణ్ గారు, ఇక ఆపండి, నా వల్ల కాదు నవ్వటం అని నవ్వుతూనే బతిమలాడింది పర్ణిక. అటు ఇటు మెలికలు తిరుగుతూ ఉన్న ఆమెను గమనించనే లేదు స్థానభరసం చెందిన చీర గురించి. చీర మెడకు వరకు వెళ్ళిపోయింది. బిగుతైన రవిక నుండి పొంగి వచ్చిన పసిడి రంగులు మెరిసిపోతున్న పాలకొండలు కరణ్ చూపుల్లో చిక్కుకున్నాయి. అతని పెదవులు వాటి శుతిమెత్తదనం పరీక్షించాలి అని వాటిపై వాలాయి. అతని మీసాల గిచ్చులకు చురుక్కుమంది పరీకి. అతని తలను వెనక్కి నెట్టేసింది. అప్పుడు గమనించింది తను ఎలా ఉందో. పరువాలన్నిటినీ అతని ముందుకి అర్ధనగ్నంగా పరిచేశాను అని గుర్తించి ఎక్కడి నుండో అకస్మాత్తుగా తనపై వాలిపోయిన బిడియపు జడితో మరోవైపు తిరిగిపోయింది సిగ్గుభారంతో. డీప్ నెక్ జాకెట్లు అవడంతో వీపు భాగమంతా అతనికి కనువిందు చేస్తూ ఊరిస్తుంటే మనసాగక ఆమె నడుంపై చేతిని పరిచిగా గట్టిగా హత్తుకొని ఆమె వీపు భాగంలో ముఖం దాచుకున్నాడు. అతని ఊపిరి వేడికుంటే కోరికల కొలిమి రాజేసింది ఆమెలో. అక్కడితో తృప్తి పడనే అతను ఆమె వీపు తెల్లని కాగితం అన్నట్లు భావించి తన నాలుకని కలంగా మలిచి ప్రణయ కావ్యాలు రాసేందుకు సిద్ధమైపోయాడు. అతని కావ్యాలకు మనసు వసం తప్పగా అతని వైపు తిరిగిపోయి గట్టిగా హత్తుకుంది అతనిని. ఎగిసి పడుతున్న ఎదసవడితో అతని ముఖాన్ని తన ఎదకి అదుముకుంది. ఆమె గుండె చప్పుడు అతనికి ఆహ్వానంగా పలుకుతున్నట్లు అనిపించింది. సతి అణువణువు పెదవులతో తడుముతూ వలువలు ఒక్కొక్కటి వేరు చేస్తూ ఆమెలో కోరికలకు ఆజ్యం పోశాడు. అదను చూసి ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. అతని చేతుల్లో మైనపు బొమ్మలా కరిగిపోయింది పర్ణిక. ఇరువురి దేహాల మధ్యన చిరుగాలికి కూడా స్థానం లేదు అన్నట్లు అల్లుకుపోయారు. వారిరువురి శృంగారకేలి చూసి సిగ్గుతో ఎర్రగా కందిపోయాయి మల్లెలు.
తనివి తీరా తనువులాటలో గెలుస్తూ ఓడుతూ రాత్రి అంతా జాగారం చేసి తెల్లవారుజామున ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు ఇరువురు. అలసిన మోముతో కొత్త మెరుపులతో అతని గుండెలపై ఆదమర్చి నిద్రపోయింది పర్ణిక. నిద్రలో కూడా కాసింత దూరం భరించలేను అన్నట్లు ఆమెని హత్తుకున్నాడు. నిద్రపోతూ ఉన్నాడు కరణ్. రతి మన్మధులు రాసలీలలు భూమిపై చూసిన ముచ్చట్లు తారకలతో చెప్పేందుకు మబ్బుల చాటికి వెళ్ళాడు చంద్రుడు. ఫోన్ రింగ్ అవుతుంటే మెలకు వచ్చింది కరణ్కి. కళ్ళు తెరిచి టక్కున ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు. ఇంకా తన గుండెలపై నిద్రపోతున్న పరీని చూసి ఇష్టంగా నుదుటిని ముద్దు పెట్టుకొని ఆమె తలని జాగ్రత్తగా అప్పిల్లో పైకి చేర్చాడు. ఇరువురు ఒంటిపై దుప్పటి మాత్రమే ఉంది. దుప్పటి పరీకి కప్పి కిందకి దిగి నడుంకి టవల్ చుట్టుకున్నాడు. శబ్దం రాకుండా బాల్కనీ తలుపు వేసి బయటికి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేశాడు. మిస్డ్ కాల్ చూసి కాల్ బ్యాక్ చేశాడు కరణ్. కరణ్, మధ్యాహ్నం అయింది, ఇంటికి రాలేదేంటి? పరీ ఫోన్ తీయటం లేదు, ఎక్కడ ఉన్నారు అని అడిగింది సుగుణ. నైట్ లేట్ అయింది మా, పరీ ఫోన్ హాల్లో ఉంది అనుకుంటా. తను నిద్రపోతుంది, లేచాక కాల్ చేయిస్తాలే. మేము సాయంత్రం కుదిరితే వస్తాం, నేను కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తాను అని అన్నాడు కరణ్. జీవితాన్ని చూసిన సుగుణ ముసిముసిగా నవ్వుకుంటూ, సరే సరే, మీరు సేఫ్గా ఉంటే అదే చాలు. పరీ లేచాక కాల్ చేయించు అత్తయ్యకి. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసింది సుగుణ. అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు కరణ్. నిద్రమత్తులో ఉన్న పరీని వదలాలి అని అనిపించలేదు కరణ్కి. నెమ్మదిగా ఆమె పక్కన చేరిపోయాడు. కదలటానికి వీలు అవ్వక మెలకు వచ్చేసింది పరీకి. కళ్ళు నెమ్మదిగా విప్పి చూసింది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఆమె ఎదపై తల పెట్టుకుని గాఢంగా నిద్రపోతున్నాడు కరణ్. అతని శరీరం బరువు ఆమెపై ఉండేసరికి కదలటానికి వీలుగా లేదు ఆమెకి. అతని జుట్టులోకి వేళ్లు జొప్పించి మృదువుగా నిమురుతూ ఏమండి అని పిలిచింది పర్ణిక. కరణ్ ఉలుకు లేదు, పలుకు లేదు. మరోసారి మృదువుగా పిలిచింది. అయినా మెలకు రాలేదు అతనికి. అతని భుజంపై తడుతూ ఏమండి లేవండి అని అంది పరి కొంచెం గట్టిగా. అని అంటూ పక్కకు జరిగి ఏమైంది అని అడిగాడు. ఏం కాలేదు, మీరు నిద్రపోండి, ఇంకా తెల్లారినట్లేదు అని అంది పర్ణిక. ఆమె వైపు ఒకసారి చూసి మొబైల్ తీసుకొని చూశాడు. ఫోన్ పక్కన పెట్టేసి మిసెస్ కరణ్, సూర్యుడు వచ్చేసి వెళ్ళిపోవటం కూడా అయిపోయింది, మనం మాత్రం ఇంకా నిద్రలోనే ఉండిపోయాం అని అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. ఏంటి, మనం పగలంతా నిద్రపోయామా అంది ఆశ్చర్యంగా పరి. నాకు నూన్ అమ్మ కాల్ చేసింది, మాట్లాడేసి మళ్ళీ వచ్చి నీ పక్కన పడుకున్నాను, నిద్ర పట్టేసింది, 7 అయింది ఇప్పుడు అని అన్నాడు కరణ్. అయ్యో, అమ్మ కంగారు పడుతూ ఉంటుంది, నేను కాల్ చేయలేదు అని. అయినా మీరు నన్ను లేపాలి కదా అని అంది పర్ణిక. నైట్ అంతా నిద్ర పట్టలేదు కదా, లేపాలి అని అనిపించలేదు. ఆకలిగా ఉందా? ఫుడ్ ఆర్డర్ పెడతాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అన్నాడు కరణ్. ఆర్డర్ ఎందుకు, నేను వండేస్తాను కదా అంది. నో నీడ్, ఇప్పుడు నువ్వు వంట గురించి ఆలోచించకుండా ఫ్రెష్ అయ్యి రాపో, వెళ్ళు అని అన్నాడు కరణ్. మీరు అటువైపు తిరగండి, నేను వెళ్తాను అంది పర్ణిక. నో, నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది అని అన్నాడు ఆమె వైపు పూర్తిగా తిరిగిపోయి. అబ్బా, నేను చెప్పేది వినండి, మీరు అలా చూస్తుంటే నేను ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూ? మీకు తెలుసు నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను అని. అయినా ఇంకా ఇలా అనటం ఏమీ బాగలేదు. నేను చూడండి. అప్పుడు ఆ మాట అనగానే కరణ్, ఏయ్, నేను చూడండి ఏముంది ఇంకా నీ దగ్గర, అంతలా నువ్వు దాచేయటానికి అని చెప్పగానే, ఓఫ్, మీరు ఇంత ఓపెన్గా మాట్లాడొద్దు ప్లీజ్, నాకంతా బ్రాడ్ మైండ్ సెట్ లేదు, నాకు సిగ్గుగా ఉంది, కొంచెం అటు ఇటు తిరగరా ప్లీజ్ బతిమలాడింది పర్ణిక. సరే అంటూ ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటూ మరోవైపు తిరిగిపోయాడు కరణ్. పరి అతని వైపు చూస్తూ టక్కున బెడ్ దిగేసి పడిన చీర అందుకొని ఎగాదిగా చుట్టుకుని బాత్రూమ్ వైపు పరుగు పెట్టేసింది. నిదానంగా వెళ్ళు అని అరిచాడు కరణ్ ఆమె మొవ్వల సడి దూరమయ్యాక లేచి కూర్చొని ఫోన్ అందుకున్నాడు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేశాడు. మరో రూమ్లో ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళిపోయాడు కరణ్. గోరువెచ్చని నీళ్లు ఒంటిపై పడగానే చురుక్కుమంది పరికి తెల్లని శరీరం. ఇక ఆమె తెల్లని శరీరంపై ఎర్రటి పంటిఘాట్లు పొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. మొరటు మనిషి అనుకుంటూ స్నానం ముగించేసి బయటికి వచ్చేసింది పర్ణిక. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకునే ఓపిక లేక నైట్ డ్రెస్ వేసేసుకుంది. హెయిర్ క్లిప్పులు తీసుకొని జడను అల్లుకుంటుండగా వచ్చాడు కరణ్. టవల్ చుట్టుకొని వచ్చిన కరణ్ సరాసరి అద్దం ముందుకు వెళ్ళి నించున్నాడు. ఆమెకి తీసిపోనట్లు ఉన్నాయి అతని శరీరంపై ఎర్రటి గోటి గుర్తులు, ఎర్రటి చారలు తెల్లని శరీరంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని చూడగానే ఇందాక కరణ్ని మొరటు మనిషి అనుకోవటం చాలా తప్పు అని అర్థమైపోయింది పర్ణికకు. నువ్వేం తక్కువ కాదు అని వెక్కిరించినట్టున్నాయి అతని వెనక ఉన్న ఆమె చేతి గోటి గుర్తులు.
అప్పుడే కరణ్ దగ్గరికి వచ్చి, నాకు తెలుసు నేను అందంగా ఉంటాను అని, అందుకని ఇలా దిష్టి పెట్టడం ఏం బాలేదు అని అన్నాడు కరణ్. నేనేం మీ అందాన్ని చూడటం లేదు అని అనగానే, మరేం చూస్తున్నావు అని అంటూ ఆమె 2 భుజాలపై చేతులు వేశాడు. అది అంటూ చెప్పబోయి ఆగిపోయింది పర్ణిక. ఏం చెప్తుంది వాటి గురించి? నేనేం చూడలేదు, నార్మల్గా చూశాను అంతే అని కవర్ చేసేసింది. అచ్చా నమ్మేశానులే అని అన్నాడు అల్లరిగా, చిరు కోపంగా చూస్తూ అతని వైపు అలాగే ఉండిపోయేసరికి, ఏం చూస్తున్నావు, నేను చెప్పనా అని అడిగాడు కొంచెం ముందుకు వంగి. ఏం చెప్తారు, ఏమి లేదు అంటుంటే తడబడిపోయింది పర్ణిక. కళ్ళు అటు ఇటు తిప్పేసి కొంచెం కంగారు పడిపోతూ ఉంది. నీలో వైల్డ్ సైడ్ అన్నాడు అల్లరిగా. అతను ఆ మాట అనగానే సిగ్గు ముంచుకొచ్చేసింది ఆమెకి. అతనిని దూరం నెట్టేసి, నాకు ఆకలి వేస్తుంది వచ్చేయండి తొందరగా అని ఫాస్ట్గా బయటకు పరుగు పెట్టేసింది. నవ్వుకుంటూ డ్రెస్ పై కిందకి వెళ్ళాడు కరణ్. ఫుడ్ వచ్చేసింది, దానిని డైనింగ్ పై పెట్టి అవసరమైనవన్నీ కిచెన్ నుండి వస్తూ కనిపించింది అతనికి. ఫుడ్ పార్సల్ ఓపెన్ చేశాడు కరణ్. ఇద్దరు కూర్చున్నాక కరణ్ స్వయంగా సర్వ్ చేశాడు. పగలంతా తినక ఒకటే ఆకలిగా ఉంది ఇద్దరికి. ఫుడ్ అంతా కడుపు నిండా తినేశారు. తినటం అయ్యాక పరి మొత్తం క్లీన్ చేసేసి వచ్చింది. హాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు కరణ్. రేపు వస్తా అమ్మా అని అంటున్నాడు కరణ్. ఎవరు అత్తయ్య అని అడిగింది పరి. మాట్లాడాడు అని ఫోన్ పరికి ఇచ్చాడు కరణ్. హలో అత్తయ్య అని పరీక అనగానే, పరి చెప్పమ్మా అని, అమ్మ ఎలా ఉంది, మీపై వదిలేసి నేను వచ్చేసాను, ఐఎమ్ వెరీ సారీ అత్తయ్య అని అంది పర్ణిక. అయ్యో అలా మాట్లాడకు పరి, అమ్మ చాలా బాగుంది, ఇప్పుడే భోజనం కూడా చేసేసింది. ఇన్నాళ్ళు నాతో మాట్లాడే వాళ్ళు ఉండేవారు కాదు వదిన గారు, నేను ఈరోజు బోలెడు కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాను అని అంది. మా గురించి ఆలోచించుకు, మీ ఇద్దరు సంతోషంగా ఉండి మరొక మనవణ్ణి ఇచ్చేసేయండి, మీ ఇద్దరూ కలిసి వాడిని పెంచుతాం మేమిద్దరం అని అంది సుగన. పరి బుగ్గలు ఎర్రగా కందిపోయాయి. అప్రయత్నంగా కరణ్ వంక చూసింది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కొంచెం పెద్ద ఎపిసోడ్ ఇవ్వండి అంటున్నారు కదా, నేను ఇది భవి రాసిన 3 ఎపిసోడ్స్ కలిపి మీకు ఒక్కదానిగా ఇస్తున్నాను. సరే మరి, తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, మీరు షేర్ చేస్తే పెరిగే ఛాన్స్ ఉంది. తప్పకుండా హెల్ప్ చేస్తారు కదా నా ఛానల్కి. మరొకసారి ఇంకొక పాటని శశాంక్ మ్యూజిక్లో రిలీజ్ చేశాను, తప్పకుండా దానిని కూడా వినేయండి. ఉంటాను, బాయ్.